ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ సమావేశం నిర్వహించారు. సిఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వివిధ సంస్థలకు చేసిన భూ కేటాయింపులు, రాయితీల కల్పనకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. పోలవరం, బనకచెర్లపై కేంద్రం నుంచి సానుకూల స్పందన వస్తుందని, ప్రాజెక్టుకు నిధుల సమీకరణ జరుగుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో వివిధ అంశాలపై చర్చించారు. సిఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వివిధ సంస్థలకు చేసిన భూ కేటాయింపులు, రాయితీల కల్పనకు కేబినెట్ ఆమోదించింది. రక్షిత నీటి సరఫరాకు శ్రీకాకుళంలో 5.75 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండ్కు ఆమోదం చెప్పింది. కుప్పంలో 8.22 కోట్లు వయబిలిటీ గ్యాప్ ఫండ్ విడుదలకు ఆమోదం తెలిపింది. సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలకి కేబినెట్ ఆమోదం చెప్పింది. 1 ఫిబ్రవరి 2025 నాటికి అర్హులైన 17 మంది యావజ్జీవ ఖైదీలకు క్షమాభిక్ష మంజూరుకు నిర్ణయించింది. 248 మంది కానిస్టేబుళ్లకు పదోన్నతి కల్పించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మారుస్తూ తెచ్చిన జీవోకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. పోలీస్ అకాడమీకి అదనంగా 94.45 ఎకరాలు ఇచ్చేందుకు కేబినెట్ అంగీకరించింది. మహిళలు రాత్రిపూట కూడా పనిచేసే చట్ట సవరణకు ఆమోదం తెలిపి రాత్రిపూట పనిచేసే మహిళలకు భద్రత, రవాణా సౌకర్యం కల్పించేందుకు నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రమాదకర రాజకీయాలు నడుస్తున్నాయని మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఒకప్పుడు నేరస్తులను రాజకీయ నాయకులు కలవాలంటేనే భయపడేవారన్న చంద్రబాబు ఇప్పుడు నేరస్తులను అడ్డం పెట్టుకునే రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. నేరస్తులకు తాము అండగా ఉన్నామని ప్రజలకు సందేశమిస్తూ రాజకీయాలను ఎటు తీసుకుపోతున్నారో అర్థం కావట్లేదని దుయ్యబట్టారు. తప్పు చేసిన వారిని శిక్షించడమే తమ విధానమన్న చంద్రబాబు రాజకీయ కక్ష సాధింపులు మన ధోరణి కాదన్నారు. ఈ తేడాను ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో మంత్రులతో పలు విషయాలపై సీఎం చంద్రబాబు చర్చించారు. కూటమి ప్రభుత్వం ఏడాది పరిపాలన అంతా బాగుందన్నారు. మంత్రులు మరింత సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారమే మన ఎజెండా కావాలని పిలుపునిచ్చారు. మరింత దూకుడు పెంచి ప్రజల్లో మమేకం కావాలని సీఎం మంత్రులకు దిశానిర్దేశం చేశారు. అదే సమయంలో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో తప్పులు చేసిన పెద్దలు ఇంకా బయటే తిరగటం సబబు కాదని పలువురు మంత్రులు అభిప్రాయపడ్డారు. ఏ తప్పు చేయకుండానే తెలుగుదేశం నాయకుల్ని జైలుకు పంపారని మంత్రి సంధ్యారాణి అన్నారు. తప్పు చేసిన వారు శిక్ష నుంచి తప్పించుకోలేరన్న చంద్రబాబు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మనల్ని అన్యాయంగా వేధించారని మనము వేధించటం సరికాదన్నారు. గత ప్రభుత్వ అవినీతి అక్రమాలపై పారదర్శక విచారణ జరుగుతోందన్నారు. నేరం రుజువయ్యాక ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. కేబినెట్ ముగిశాక మంత్రులతో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు భోజనం చేశారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో సీఎం చంద్రబాబు కాసేపు ఏకాంతంగా మాట్లాడారు. కడప మహానాడు నిర్వహణపై మంత్రులతో చర్చించిన సీఎం చంద్రబాబు ఈసారి మహానాడు ఆహ్లాదకర వాతావరణంలో బాగా జరిగిందని అన్నారు. కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల సానుకూలతను మహానాడు చాటి చెప్పిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజు అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజా విప్లవానికి నియంత పాలకులు కొట్టుకుపోయిన రోజు అని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రభుత్వ ఉగ్రవాదంతో గాయపడ్డ రాష్ట్రాన్ని కూటమి చేతిలో పెట్టి సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు నాంది పలికిన రోజు, పసుపు సైనికుల పోరాటాలు, జన సైనికుల ఉద్యమాలు, కమలనాథుల మద్దతుతో రాష్ట్రం గెలిచిన రోజు అని తెలిపారు. అధికారం పేరుతో ఊరేగిన ఉన్మాదాన్ని ప్రజలు తరిమికొట్టిన రోజు నేడని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. సైకో పాలనకు అంతం పలికి ప్రతి పౌరుడు స్వేచ్ఛ, ప్రశాంతత పొందిన రోజు అని చెప్పారు. ఉద్యమంలో ఓట్లేసి తిరిగి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిన రోజని ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ఏడాది క్రితం ప్రజలిచ్చిన అధికారాన్ని రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యతగా భావించి ప్రతిరోజు పనిచేస్తున్నామన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు పాలనను గాడిన పెట్టామన్నారు. సంక్షేమాన్ని అందిస్తూ అభివృద్ధిని పట్టాలెక్కించామని చెప్పారు. రాష్ట్ర దిశను మార్చేందుకు ఇచ్చిన ఏకపక్ష తీర్పునకు ఏడాది పూర్తయిన సందర్భంగా నాటి విజయాన్ని గుర్తు చేసుకుంటూ ప్రజలకు శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నానని అన్నారు. వచ్చే 4 ఏళ్లలో మరెన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని మాట ఇస్తున్నామని తెలిపారు. విధ్వంస పాలకులపై రాజీ లేని పోరాటంతో కూటమి విజయానికి నాంది పలికిన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కార్యకర్తలు, నాయకులకు అభినందనలు, ధన్యవాదాలు. జై ఆంధ్రప్రదేశ్, జై ఆంధ్రప్రదేశ్ అని చంద్రబాబు పేర్కొన్నారు.
యువగలం పాదయాత్రపై రూపొందించిన పుస్తకాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు మంత్రి నారా లోకేష్ అందజేశారు. కేబినెట్ భేటీకి హాజరయ్యేందుకు సచివాలయానికి వచ్చిన పవన్ను లోకేష్ కలిసి అందించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ నాటి రాక్షస పాలనపై ప్రజలను చైతన్యం చేయడంలో యువగలం పాదయాత్ర సఫలీకృతమైందన్నారు. నాటి అనుభవాలను కళ్లకు కట్టినట్లుగా పుస్తక రూపంలోకి తేవడంపై లోకేష్ను ప్రశంసించారు. అరాచక పాలన అంతమై నేటికి ఏడాది పూర్తయిందని, గత ప్రభుత్వం పీడకలను ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదన్నారు. పాదయాత్ర నాటి అనుభవాలను పవన్తో లోకేష్ పంచుకున్నారు. భారతదేశంలో ఎక్కడా లేని అద్భుతమైన తీర్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇచ్చి నిరంకుశ పాలనకు చరమగీతం పాడారని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కష్టాలను అధిగమిస్తూ సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తున్నారని ప్రశంసించారు. నగరంలోని కృష్ణలంక స్క్రూ బ్రిడ్జి సమీపంలోని ఇస్కాన్ ప్రాంగణం నందు జనసేన నేత అమ్మిశెట్టి వాసు ఆధ్వర్యంలో సుపరిపాలన మొదలై ఏడాది కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి నాదెండ్ల మనోహర్, ఎంపీ శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు పాల్గొన్నారు. స్వయంగా సహాయక సంఘాల మహిళలు వేసిన రంగవల్లులను సందర్శించారు. అనంతరం చిన్నారులు చేసిన సాంస్కృతిక ప్రదర్శన తిలకించారు. ఏడాది పాలన విజయవంతంగా పూర్తయిన సందర్భంగా కేక్ కట్ చేశారు. అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్లు మాట్లాడుతూ భారతదేశంలో ఎక్కడా లేని అద్భుతమైన తీర్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలిచ్చి నిరంకుశ పాలనకి చరమగీతం పాడారని అన్నారు. ఎన్నో దారుణాలు చేసినా ఎండలో గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడి కూటమికి ఓట్లు వేశారు. విధ్వంసాన్ని కాదని వికాసాన్ని ఎంచుకున్న రాష్ట్ర ప్రజల తీర్పు మరువలేనిదని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజల అభిష్టం మేరకే కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ప్రజాప్రతినిధులు అన్నారు. కష్టాలను అధిగమిస్తూ సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని ప్రశంసించారు. కూటమి పార్టీల ఆశయాలకు అనుగుణంగా మనమందరం పనిచేద్దామని పిలుపునిచ్చారు. ప్రజల ఆశీస్సులతో ఏర్పాటైన కూటమి ప్రభుత్వం వచ్చే 4 ఏళ్లు విజయవంతంగా పాలన సాగించే విధంగా దేవుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ఎప్పుడు కూడా విజయవాడ రాజకీయం నిజంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి ఒక ప్రముఖమైన పాత్ర ఈ గతంలో ఎంతో పోషించారు. ఆ చైతన్యం మళ్ళీ తీసుకురావాలి. ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి, నిలబడండి. మనం చేసే కార్యక్రమం మన ప్రజల కోసం, కేవలం రాజకీయ లబ్ధి కోసం కాదనే భావన ప్రతి ఒక్కరూ తీసుకొచ్చి ఈ చైతన్యాన్ని నింపమని, కూటమి విజయాన్ని మనందరం కూడా సంతోషంగా ఆనందించి సాయంత్రం ఈరోజు 6 ప్రతి గ్రామంలోనూ, ప్రతి వార్డులోనూ, ప్రతి ప్రాంతంలో కూడా మనం అద్భుతంగా టపాకాయలు పేల్చి మన విజయాన్ని మనం మరొకసారి గుర్తు చేసుకుని ప్రజలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ కృతజ్ఞత భావంతో కలిసి పనిచేసుకుందాం అని కోరుకుంటూ నేను మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కొనియాడేది, కలిసి ఉందాం, అద్భుతంగా మన రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్దాం. మన నాయకులు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో మనం చేస్తున్న కార్యక్రమాల్ని నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తున్న మన ప్రభుత్వాన్ని మనం ముందు తీసుకెళ్దాం అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై కూటమి. మన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంత పెద్ద కూటమిని ఏ సమస్య లేకుండా తీసుకెళ్తున్నందుకు వాళ్ళకి తోడు చేదోడు వాదోడుగా ఉన్న నారా లోకేష్ గారికి, నాదెండ్ల మనోహర్ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కూటమి మరిన్ని 30 సంవత్సరాల పైగా ఇదే విధంగా రాష్ట్రాన్ని పాలించే విధంగా ఉండాలని మనం అందరం కోరుకుంటూ ఈ సుపరిపాలనతో ఈ రాష్ట్రం ముందుండాలని అందరికీ విజ్ఞప్తి, అందరికీ కోరుకుంటున్నా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ప్రజలు వాళ్ళు కోరుకున్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. వారి ఆశల్ని, వారి యొక్క ఉద్దేశాలని నెరవేరేటట్టు మనందరం కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్ళి అభివృద్ధి కార్యక్రమాన్ని, సంక్షేమ కార్యక్రమాన్ని చేసుకుని ఒక సంవత్సరం అడుగు పడింది. మరొక సంవత్సరానికి మరింత మెరుగైన అభివృద్ధితో, మెరుగైన సంక్షేమంతో ముందుకు వెళ్ళాలని, దానికి ఆ శక్తి ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వానికి, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, అదేవిధంగా బీజేపీకి కానీ, అదేవిధంగా లోకేష్ బాబు గారికి కానీ మనందరూ కూడా అండగా ఉండి ఖచ్చితంగా ప్రజల సంక్షేమం, అదేవిధంగా అభివృద్ధి రెండు కూడా కొనసాగించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈ రోజున ఈ కార్యక్రమాల్లో పాల్గొనే భాగ్యం కలిగించిన నా తమ్ముడు వాసు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై కోసం, కార్యకర్తల కోసం నిత్యం కూడా ఆయన ఒక సాధకుడుగా, మనకు పెద్దగా మరి 12 సంవత్సరాల పార్టీని ఒక తాటి మీద నడిపించినటువంటి మన నాయకులు నరేంద్ర మనోహర్ గారికి, అట్లాగే కేశినేని చిన్ని గారికి, గద్దె రామ్మోహన్ రావు గారికి, డివిజన్ కార్పొరేటర్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏపీకి అన్ని విధాలుగా మోదీ ప్రభుత్వం చేయూత అందిస్తుందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు.
కేంద్ర ప్రభుత్వం నిధులతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమని వెల్లడించారు. గత జగన్ ప్రభుత్వంలో మోదీ ప్రభుత్వం ఏపీకి ఎలాంటి సహాయం చేయట్లేదని తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించి 11 సంవత్సరాలు అయిందని అన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ విశ్వగురు దేశంగా భారతదేశం ఆవిర్భవించాలని ఆకాంక్షించారు. 2014లో ప్రధానిగా మోదీ బాధ్యతలు తీసుకునే నాటికి దేశం 11వ ఆర్థిక వ్యవస్థలో ఉండేదని, ఈ 11 సంవత్సరాల్లో మోదీ నాయకత్వంలో దేశం 4వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని, రాబోయే కాలంలో 3వ స్థానానికి వెళ్లబోతుందని చెప్పుకొచ్చారు. నరేంద్ర మోడీ ప్రధాని అయి 11 సంవత్సరాలైన సందర్భంగా ఈ 11 ఏళ్లలో దేశంలో చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఈ నెల 9 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న కార్యక్రమాలపై బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని నగరంలోని ఓ హోటల్లో నిర్వహించారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 11 సంవత్సరాల పాలనలో దేశం ఎంతగానో అభివృద్ధి చెందిందని వివరించారు. కరోనా సమయంలో ప్రపంచ దేశాలు ఆర్థికంగా కుదేలయ్యాయని అన్నారు. వాటన్నింటినీ తట్టుకొని భారతదేశం ఆర్థిక వ్యవస్థగా మోదీ నాయకత్వంలో ఎదిగిందని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం రెండు సమానంగా తీసుకెళ్లామని వివరించారు. పేదలకు సంక్షేమ పథకాల కింద 45 లక్షల కోట్లని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో వేశామని గుర్తు చేశారు. గ్రామ, పట్టణ ప్రాంత పేదలకి లక్షలాది గృహాలు నిర్మించిచ్చామన్నారు. జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామ ప్రజలకు త్రాగునీటి సదుపాయం కల్పించామని చెప్పారు. ఉచితంగా కుళాయి పంపులు ఏర్పాటు చేశామని, ఏపీలో విజయవంతంగా జరుగుతోందని అన్నారు. దేశంలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో మోదీ కృషి చేశారని ఉద్ఘాటించారు. కరోనా సమయంలో పేదలకు గరీబ్ అన్న యోజన పథకం కింద ఉచితంగా రేషన్ పంపిణీ చేశారని తెలిపారు. ప్రపంచంలో అతిపెద్ద సంక్షేమ పథకం ఉచిత రేషన్ పంపిణీ అని ఉద్ఘాటించారు. దేశంలో 50 కోట్ల మందికి ముద్ర రుణాలు ఇచ్చారని, ఏపీలో 48 లక్షల మందికి ఈ ముద్ర రుణాలు మంజూరు చేశారన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా పేదలకి ఆరోగ్య భద్రతని కల్పించారని వివరించారు. రైతులకు సంబంధించి కిసాన్ సమాన్ యోజన కింద 11,000 కోట్ల మంది రైతులని ఆదుకున్నామని తెలిపారు. 2014-15లోని మన రాష్ట్ర రాజధాని అమరావతికి 2,500 కోట్లను ప్రకటించారని గుర్తు చేశారు. పోలవరం కోసం 12,000 కోట్లు కేటాయించడంతో పాటు రాష్ట్రంలో చాలా పరిశ్రమలకి తోడ్పాటు కల్పిస్తోందని అన్నారు. 2014లో భారత ప్రధానిగా నరేంద్ర మోడీ గారి బాధ్యతలు స్వీకరించే నాటికి భారతదేశం ప్రపంచంలో 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్నటువంటి భారతదేశం 11 సంవత్సరాల మోడీ గారి పరిపాలనా కాలంలో వేళ 4వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది అనేటువంటి విషయం కూడా మనందరికీ కూడా తెలుసు. 4వ ఆర్థిక వ్యవస్థగా ఎదగడమే కాదు, రాబోయేటువంటి రోజుల్లో 1-2 సంవత్సరాల కాలంలో ప్రపంచంలో అతిపెద్ద 3వ ఆర్థిక వ్యవస్థగా భారతదేశం వృద్ధి చెందబోతా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా మనం పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా. ఈ 11 సంవత్సరాల కాలంలో, ముఖ్యంగా కరోనా కాలంలో దేశంలో అగ్ర రాజ్యాలుగా చెప్పుకోబడుతున్నటువంటి అనేక దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థలు కుదేలైపోయినటువంటి సందర్భం, చిన్నాభిన్నమైనటువంటి సందర్భం. అయితే వాటినన్నిటిని కూడా తట్టుకుని ప్రపంచంలో వృద్ధి రేటు సాధించినటువంటి దేశం ఒక భారతదేశం మాత్రమే అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం కూడా గుర్తు తెచ్చుకోవాలనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నాం. మత్తు పదార్థాలు అనేవి కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తాయని, డ్రగ్స్ను సమాజం నుంచి దూరం చేసేందుకు ప్రతి ఒక్కరూ చెయ్యి కలపాల్సిన అవసరం ఉందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీ షా అన్నారు. డ్రగ్స్కు అలవాటు అనేది భయంకరమైన వ్యాధిగా తల్లిదండ్రులు గుర్తించాలన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఈగల్ టీం ఆధ్వర్యంలో డ్రగ్స్ వద్దు బ్రో పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమం విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, తెలిసి తెలియని వయసులో కొందరు యువకులు మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని అలాంటి దురలవాట్ల నుంచి దూరం చేసేందుకు డ్రగ్స్ రహిత రాష్ట్ర సాకారానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ టీం టోల్ ఫ్రీ నంబర్ 1972కు ప్రజలందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలను తెలియజేసేందుకు పాఠశాల స్థాయి నుంచే విశ్వవిద్యాలయం వరకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని వివరించారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా మాదక ద్రవ్యాల వినియోగం, విక్రయాల అంశంలో ప్రభుత్వానికి సమాచారం అందించాలని, డ్రగ్స్ రహిత సమాజం సాకారానికి కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు.
డ్రగ్స్ బారిన పడుతుంటే పిల్లలు వాళ్ళ గురించి గుర్తించి వాళ్ళని మనకు తెలియజేస్తారు. తెలియజేసిన వెంటనే వాళ్ళకి పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది, వాళ్ళ గురించి చెప్పడం జరుగుతుంది. వాళ్ళకి దీని గురించి అయ్యే నెగిటివ్ ఇంపాక్ట్స్ అన్ని చెప్పి వాళ్ళని అవేర్నెస్ కల్పించి వాళ్ళని మాన్పించడం జరుగుతుంది. ఎవరైనా ఆల్రెడీ దాని బారిన పడి ఉంటే వాళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్ కూడా పంపించి దాని గురించి మళ్ళీ వాళ్ళకి కొనసాగించకుండా వాళ్ళకి మంచి జీవిత విధానం నేర్పించడం జరుగుతుంది. ఇది చాలా ముఖ్యము. సొసైటీలో డ్రగ్స్ ఎంత మనము అరిగడతామో అంత జీవితాలు బాగుంటాయి, కుటుంబాలు బాగుపడతాయి, పిల్లలు బాగా చదువుకుంటారు, వాళ్ళు మంచి మంచి వ్యక్తిగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని గురించి ఎవరికైనా ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ ఉంటే లేదా ఎక్కడైనా ఎవరైనా చేస్తున్నారని మీ దృష్టికి వస్తే కంపల్సరీ గవర్నమెంట్కి తెలియజేయండి, మీ దగ్గర ఉన్న అఫీషియల్స్కి తెలియజేయండి. ఆ పిల్లల జీవితాలని కాపాడనే సందర్భంగా కోరుకుంటున్నాను. డ్రగ్ని ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు కానీ, సప్లై చేసేవాళ్ళు కానీ, లేదా కన్జ్యూమ్ చేసేవాళ్ళు కానీ ఉన్నట్లయితే వాళ్ళని మా కంట్రోల్లో తీసుకొని తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలానే ఎవరైనా స్టూడెంట్స్ కానీ, కన్జ్యూమ్ చేసే వాళ్ళు కానీ, ఎడిక్టెడ్ పర్సన్స్ ఉన్నట్లయితే వాళ్ళని అవేర్నెస్ కల్పించి వాళ్ళని డీఅడిక్షన్ సెంటర్స్ కూడా పంపించడం జరుగుతుంది. వాళ్ళకి అవసరమైతే మెడికల్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరియు ఆంధ్రప్రదేశ్ ఈ 26వ తారీఖున ఇంటర్నేషనల్ డ్రగ్ డే ఉంది. దానికోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అది మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆధ్వర్యంలో కూడా మన ఈ జిల్లా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో కూడా ఈ కార్యక్రమాన్ని 26న ఓ ప్రత్యేక మూటతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. సమాజ స్థితిగతులు మారాలన్నా, కుటుంబ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలన్నా కేవలం విద్య ద్వారానే సాధ్యమని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్ రావు అన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థలతో పోటీ పడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు 99% ఉత్తీర్ణత సాధిస్తున్నారని పేర్కొన్నారు. మంత్రి నారా లోకేష్ సారథ్యంలో విద్యాశాఖ ముందంజలో ఉందని వారు వెల్లడించారు. హనుమాన్పేటలోని ప్రాఫిట్ షూ కంపెనీ ప్రధాన కార్యాలయంలో నిన్న ప్రాఫిట్ షూ కంపెనీ అధినేత కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు స్కాలర్షిప్లను అందించారు. అదేవిధంగా విద్యార్థుల విజయం కోసం కృషి చేసిన ప్రధానోపాధ్యాయులకు సత్కారం చేశారు. ఈ కార్యక్రమానికి విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ప్రముఖ వైద్యుడు పట్టాభిరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులను, ఉపాధ్యాయులను అభినందించి అనంతరం వారు మాట్లాడుతూ విద్యకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడని, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు 99% ఉత్తీర్ణత సాధిస్తున్నారని పేర్కొన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తున్నాయని చెప్పారు. మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధి చెందుతుందన్నారు. కుటుంబ ఆర్థిక స్థితి మెరుగుపడాలంటే విద్యే మార్గమని వారు తెలిపారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు ప్రభుత్వం అందిస్తుందని, విద్యార్థుల్ని ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలు అభినందనీయమని చెప్పారు. ప్రతి ఏడాది సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రాఫిట్ షూ కంపెనీ అధినేత కోటేశ్వరరావును వారు ఈ సందర్భంగా అభినందించారు. స్కూల్లో చదువుకున్నా, ఎక్కడ చదువుకున్నా, నారాయణ స్కూల్లో చదివితే మెడల్స్ రావు, లేదంటే చైతన్య స్కూల్లో చదివితే మెడల్స్ రావు. మీరు చదువు మీద దృష్టి పెట్టి సీరియస్నెస్గా తీసుకుంటే మీకు హైయెస్ట్ మార్క్స్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నా దగ్గర లిస్ట్ ఉంది, నాకు ఇక్కడ ఇచ్చినటువంటిది. సాయి చరణ్ కంట్రిక స్కూల్లో 99%, 593 మార్క్స్. మరి ఇతను చైతన్యలో చదువుకున్నాడా, నారాయణ చదువుకున్నాడా, లేదంటే రవీంద్ర భారతిలో చదువుకున్నాడా, ఎక్కడ చదువుకున్నాడు? మన గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాడు. ఇవన్నీ మనం మీరందరూ కూడా 586, 590, 592 ఇలాంటి మార్క్స్ వచ్చినాయి అంటే చదువుకునే దాంట్లో ఉంటుంది. అన్ని రకాలుగా మిమ్మల్ని బాధ్యత తీసుకుంటే ప్రభుత్వం అన్ని రకాలు చదివిస్తుంది. ఇలాంటి పారిశ్రామికవేత్తలు, ఇలాంటి మరి సమాజంలో ఉన్నవాళ్ళు కూడా సహకారం అందిస్తూ ఉంటారు. ఏ కుటుంబం అయినా వాళ్ళ పరిస్థితి మారాలి అంటే దానికి ఎవరో ఒక 10 లక్షల రూపాయలు దానం ఇస్తే కూడా మారదు. కానీ ఆ పిల్లల్ని తల్లిదండ్రులు త్యాగంతో చదివిస్తే ఆ పిల్లల ద్వారా ఖచ్చితంగా కుటుంబ యొక్క స్థితి మారుద్ది. దాన్ని అందరూ కూడా గమనించాలని కోరుతాం. ఇలాంటి పరిస్థితి మనం ఇందాక ఒకే ఒక ఆయుధం, మన చేతిలో ఉన్న ఆయుధం విద్య అని చెప్పారు. అది అక్షర సత్యం, 100% దాని ఫలితాలు కూడా చాలా. ఇవాళ సమాజంలో ఎవరైనా మంచిగా ఉన్నారు, మంచి స్థితిలో ఉన్నారు ఆర్థికంగా అంటే దానిలో ఎక్కువ భాగం చదువుకుని ఆ చదువు ద్వారా పొందిన విజ్ఞానంతో వాళ్ళు సంపాదించుకున్న వాళ్ళే తప్ప తాతల తండ్రులు ఇచ్చిన డబ్బులతో మంచి ఉత్తీర్ణులుగా ఉండి బాగా సమాజంలో పెద్దలుగా ఉన్నారని నేనైతే చాలా తక్కువ మంది చూశాను. 100లో 0.102% మాత్రమే అలాంటి పరిస్థితి ఉంటుంది. బట్ మిగతా వాళ్ళందరూ కూడా
స్వయంగా వ్యవస్థ నిర్మాణం జరగాలంటే ముందు సమాజంలో విద్య శాతం చాలా పెరగాల్సిన అవసరం ఉంది. అలా పెంపుదల చేయాలంటే ప్రభుత్వం నిర్వహించే స్కూళ్ళు చాలా పెద్ద పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగానే మేము పేరుకి వ్యాపారంలో ఉన్నా కూడా ఇలాంటి వ్యవస్థను ప్రోత్సహించాలనే ఒక ఉద్దేశంతో మేము రాష్ట్ర వ్యాప్తంగా అంటే తెలుగు రాష్ట్రాల్లో మా షాపులో ఉన్న ప్రతి ఊళ్ళో 100కు పైగా సిటీస్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ప్రధానంగా తీసుకొని మున్సిపల్ స్కూల్స్లో వచ్చే బాగా 1, 2, 3, 4 అలా ఎక్కువ మార్కులు రావడానికి వచ్చిన పిల్లల్ని, అంతేకాకుండా ఏ స్కూల్లో అయితే ఎక్కువ పర్సంటేజ్ పాస్ అవటం కానీ లేదా ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కానీ ఉన్నారో ఆ స్కూల్ యొక్క ప్రధాన ఉపాధ్యాయుల యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒక్క ప్రధాన ఉపాధ్యాయుడిని లేదా ఉపాధ్యాయురాలిని కనుక మనం కొంచెం ఎందుకంటే మేము ఉన్నాము అని వాళ్ళని 10 మందిలో గుర్తింపు తీసుకొచ్చే విధంగా మనం ఏదైనా కార్యక్రమం చేపడితే ఒక్క ప్రధాన ఉపాధ్యాయుడిని కనుక చైతన్యపరిస్తే కొన్ని 100 మంది 1000 మంది పిల్లల్ని చైతన్యపరిస్తారు. రౌడీ షీటర్లను విజయవాడ నగరం నుంచి బహిష్కరించినట్లుగా జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం నుంచి బహిష్కరించాలని టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ బొద్దా వెంకన్న అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడేలా వ్యవహరించే వాళ్లకు ఈ రాష్ట్రంలో చోటు లేదన్నారు. చంద్రబాబు పడి లేచిన కెరటమని, ఆయన దేశ రాజకీయాల్లో మొగటం లేని మహారాజు అని, ఓడినా గెలిచినా రాజకీయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి వారవలేనితనం ఇవాళ రాష్ట్రం అప్పుల ఊబిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు 75 ఏళ్ల వయసులో మరి కేంద్రంతో మాట్లాడి దాదాపు పోలవరానికి నిధులు కానివ్వండి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వకుండా ఆపడం కానివ్వండి, అలాగే రాజధానికి నిధులు కానివ్వండి, అలాగే వైజాగ్లో కడపలో స్టీల్ ప్లాంట్ కానివ్వండి, ఇలాగ అనేక రకాలైనటువంటి కేంద్రంతో మాట్లాడి కేంద్రంతో బాగుండి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉండి మరి ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ మెజార్టీతో అక్కడ పరిపాలన సాగిస్తున్నా సరే వెళ్ళి సమన్వయంతో అటు మోడీ గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా సహకరిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి దాన్ని అడ్డుకట్టేద్దామనే ఒక ఉద్దేశంతో రాష్ట్రంలో అరాచకాలు సృష్టిద్దాం అనుకున్నాడు. కనుక మేము వాళ్ళ ఎంఆర్ఓ గారికి ఇచ్చిన రిప్రజెంటేషన్ ఏంటంటే ముఖ్యంగా నగరంలో అరాచకాలు సృష్టించే రౌడీ షీటర్లను బహిష్కరించినట్టే రాష్ట్రంలో అరాచకాలు సృష్టిద్దాం అనుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం నుంచి బయట రాష్ట్రానికి పంపించాలి. ఎందుకంటే ఆయనకి తెలంగాణలోనే అలాగే బెంగళూరులోనే హౌస్లు ఉన్నాయి, చక్కగా అక్కడ ఉండి ఎంజాయ్ చేయమని పంపించేయాలని కలెక్టర్ గారికి ఉన్నత పత్రమని ఎంఆర్ఓ గారు. వెన్నుపోటుకు చంద్రబాబు నాయుడు బ్రాండ్ అంబాసిడర్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ విమర్శించారు. ఏడాది పూర్తయినప్పటికీ ఒక్క ఎన్నికల హామీ కూడా అమలు చేయలేదని, ఎవరైనా ప్రశ్నించినా వారిపై అక్రమ కేసులు పెట్టి వేధింపులు తప్పడం లేదని విమర్శించారు. నగరంలోని పటమట ఎన్టీఆర్ సర్కిల్ నుండి సర్కిల్ 3 కార్యాలయం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించిన నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యాలయంలో అధికారులను ఎన్నికల హామీలన్నీ అమలు చేయాలని వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం దేవినేని అవినాష్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి కన్నా మంచి పరిపాలన చేస్తామని నమ్మించి మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వాన్ని నేడు అన్ని వర్గాల వారు వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. హామీలు అమలు చేయడానికి నాది బాధ్యత అని చెప్పి చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ప్రజలకు బాండ్ పేపర్లు ఇచ్చారని, ఆ బాండ్ పేపర్లు ఏమి చేయాలి, ఎక్కడ పెట్టుకోవాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారని వారికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లందర్గా, వైసీపీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు, సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల కోసం ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి కలవాలనుకుంటే ఈరోజు కలవకుండా మమ్మల్ని పక్కన పెట్టారో, ప్రభుత్వ కార్యక్రమాలకి వ్యతిరేకంగా, ప్రజానికానికి వ్యతిరేకంగా అధికారులుగా ఉండి తెలుగుదేశం పార్టీ నాయకులుగా పనిచేసిన అధికారులకి రేపన్న రోజు మాదే, తప్పకుండా మేమే వస్తాం, తప్పకుండా మేము వచ్చిన తర్వాత అన్యాయంగా వ్యవహరించిన అధికారులు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, చట్టం ముందు నిలబెట్టే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి సందర్భంగా చెప్తూ మా డిమాండ్ ఒకటే, ఏ హామీలు అయితే మీరు ఇచ్చారో ఆ హామీలు అమలుపరచండి. ఈరోజు పిల్లల ఫీజు కట్టలేక
పిల్లల ఫీజు కట్టలేక ఈరోజు ప్రజానికం మళ్ళీ ఈ యొక్క విజయవాడ నగరంలో మళ్ళీ కాల్ మనీ వ్యాపారం మొదలైంది. దేనికోసం అంటే పిల్లల ఫీజుల కోసం, మహిళల ఒక వ్యాపార అభివృద్ధి కోసం. ఇదివరకు చేయూత, అమ్మఒడి మేము అందిస్తే ఈరోజు మళ్ళీ కాల్ మనీ వ్యాపారాలు. ప్రతి కాల్ మనీ వ్యాపారం కూడా చేసేది తెలుగుదేశం పార్టీ నాయకులే. వాళ్ళ కన్సంగంలోనే ఈరోజు ఈ యొక్క నగరంలో కాల్ మనీ వ్యాపారం మళ్ళీ ప్రారంభమైందని చెప్పి సందర్భంగా చెప్తూ హామీలన్నీ గారా అమలు పరచాలని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి ఏడాది అయిందని, ఎటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు లేవని మాజీ మంత్రి వైసీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. కేవలం పెన్షన్కు మాత్రమే పరిమితమైన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని దుయ్యబట్టారు. వైసీపీ పాలనలో కరోనా కష్టకాలంలో ఏ ఒక్క పథకాన్ని కూడా ఆపకుండా మొదటి సంవత్సరం నుంచి అన్ని పథకాలు అమలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మా ముఖ్యమంత్రి అని తాము గర్వంగా చెప్పుకుంటామని అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ నియోజకవర్గం ఇన్ఛార్జి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం వరకు పార్టీ శ్రేణులతో ర్యాలీగా వెళ్లి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైందని, ఎటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు లేవని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో 1,50,000 కోట్లు అప్పులు చేసిన ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదన్నారు. దోచుకోవటం కోసమే కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప పేద ప్రజలకు ఎటువంటి సహాయం చేయలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు తాము కార్యక్రమాలు చేస్తుంటే స్థానిక టీడీపీ నేత బుద్ధా వెంకన్న అప్పటికప్పుడు కార్యక్రమం పెట్టి అశాంతి సృష్టించడానికి ప్రయత్నించాడని తెలిపారు. టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా జగన్మోహన్ రెడ్డికి ప్రజల అండ ఉందని, ప్రజలందరూ జగన్తో పాటే ఉన్నారని చెప్పారు. చంద్రబాబుకు ఓటు వేశామని ప్రజలు చెంపలు కొట్టుకుంటున్నామని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏదైతే మీరు హామీలు ఇచ్చారో ఆ హామీలను అమలు తీర్చి తీరాలి. అమ్మఒడి ఏదో మీరు దాని పేరు మార్చి తల్లివందనం అని చెప్పన్నారు, అది అమలు చేయాల్సిందే. రైతు భరోసా అమలు చేయాల్సిందే. ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయాల్సిందే. ఉచిత బస్సు అమలు చేయాల్సిందే. ఏదైతే చేయూత కార్యక్రమం ఉందో అది అమలు చేయాల్సిందే. ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి కనీసం 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి దాదాపు 3 నుంచి 4 లక్షల మంది ఉద్యోగాలు పీకేశారు. ఇదే ఉద్యోగ కల్పన అంటే. నిరుద్యోగ వృత్తి, ఉద్యోగులని ప్రతి ఒక్కరికి నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు. నిరుద్యోగ వృత్తి పనిచేస్తుంది. ఇవన్నీ కూడా చేయకపోతే కనుక ఇది మొదటి అంశం మాత్రమే. మీరు ఇలాగే కనుక పరిపాలన చేస్తే రానున్న రోజుల్లో ప్రజలతో మమేకమయ్యి అనేక కార్యక్రమాలు చేపడతాం. మీ మెడలోంచి ఈ పథకాలు ఇప్పించే విధంగా మేము పనిచేస్తామని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటాం. అనంతరం నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ కూటమి ఏడాది పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం, పోలీస్ పాలన తప్ప ఏమీ జరగలేదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారన్నారు. ఏ స్థాయిలోన ఏ రకంగా వాళ్ళకి పొడిచినారన్నది ఈరోజు ప్రజలు సంవత్సర కాలంలో పూర్తిగా అర్థం చేసుకున్నారు. భస్మాసురుడు హస్తంలాగా మా నెత్తి మీద మేమే చేయి పెట్టుకున్నాము, ఎంత పొరపాటు చేశామో అని ప్రజలు ఈరోజు బాధపడుతున్నారు. దానికి నిరసనగా పూర్తి స్థాయిలో మేము ఈరోజు ర్యాలీ నిర్వహించడమే కాకుండా మెమండరం ఇచ్చి వీళ్ళు పూర్తి స్థాయిలో ఏదైతే సూపర్ 6 చెప్పారో ప్రతి ఒక్క పథకాన్ని అమలు చేసే విధంగా వీళ్ళు మెల్ల ఉంచడానికి మేము అన్ని రకాలుగా మేము రోడ్ల మీదకి వస్తాము, రోడ్ల మీద నిరసన తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం సంవత్సరం పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయలేదని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. జగన్ను అధికారంలో నుండి దింపడానికి గ్లోబల్ ప్రచారాలు చేశారని, జగన్ కన్నా ఎక్కువ పథకాలు ఇస్తామని ప్రజలను మభ్యపెట్టారని మండిపడ్డారు. వైసీపీ అధిష్టానం పిలుపు మేరకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ మల్లాది విష్ణు ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా విజయవాడ అలంకార్ ధర్నా చౌక్ నుండి గాంధీనగర్ తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేశారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ పాలనలో ఉన్న సచివాలయ వ్యవస్థను, పథకాలను రద్దు చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో పోలీస్ రాజ్యాంగం అమలు కావడం లేదని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ చేస్తామని, కరెంటు ఛార్జీలు పెంచమని ఈరోజు కరెంటు ఛార్జీలు పెంచారు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు, ఆస్తి పన్ను పెంచారు. అలాగే ఇంటింటి ప్రజలకి డోర్ డెలివరీ సిస్టాన్ని పూర్తిగా నాశనం చేశారు. కాబట్టి ఈరోజు వంచన దినము, వెన్నుపోటు దినంగా ఈరోజు కార్యక్రమాన్ని రూపొందించుకుని ఎంఆర్ఓ గారికి, విజయవాడ సెంట్రల్ ఎంఆర్ఓ గారికి, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, అరాచకాలు
దోపిడీలు, అన్యాయాలు, ఎన్నికల హామీలు అమలు చేయకపోవడం ఇదంతా కూడా ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్ళాం. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి అని చెప్పి కోరాము. మేము ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ మీద, మేము ఇచ్చినటువంటి అర్జీ మీద, ప్రజలకు సంబంధించినటువంటి అర్జీ మీద ప్రభుత్వం దిగి రాకపోతే ఖచ్చితంగా కార్యాచరణ ప్రణాళికని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, విశాఖ ఉక్కు పరిశ్రమను పరిరక్షించాలని కోరుతూ ఈ నెల 9వ తేదీన రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళనకు పిలుపునిస్తున్నట్లు విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి పిలుపునిచ్చింది. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం చేయాలని, తొలగించిన ఉద్యోగులను తిరిగి నియమించాలని వారు డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పరిరక్షించాలని, తొలగించిన కాంట్రాక్టు కార్మికులను తిరిగి పనిలోకి తీసుకోవాలని కోరుతూ విశాఖ ఉక్కు పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్ని కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్రనాథ్, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహారావు మాట్లాడుతూ ఉక్కు పరిశ్రమ సమస్యల పరిష్కారానికి కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె కొనసాగుతోందని తెలిపారు. అయితే సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోకుండా స్థానిక పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాయన్నారు. సమ్మెను విరమింపచేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం చేపట్టిన ఆందోళనలపై ప్రభుత్వం విచ్ఛిన్నం చేసి దీక్షా శిబిరాలను తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అధికారంలోకి రాకముందు ఒకలా, వచ్చిన తర్వాత మరోలా వ్యవహరించడం ప్రభుత్వాల విధానంగా మారిందని పేర్కొంటూ ఈ వైఖరిని తీవ్రంగా ఖండించారు. ఈ ఉద్యమానికి సంఘీభావంగా ఈ నెల 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లా కేంద్రాల్లో ఆందోళనలకు పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, తొలగించిన కార్మికులను వెంటనే పునర్నియమించాలని, పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ ఆందోళనలు చేపడతామని తెలిపారు. కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని సంఘీభావం ప్రకటించాలని పిలుపునిచ్చారు. దుర్మార్గంగా ఈ కార్మిక వర్గం పైన పెట్టినటువంటి తప్పుడు కేసులన్నిటిని కూడా ఉపసంహరించుకోవాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా తక్షణమే జోక్యం చేసుకొని ఈ సమ్మె విరమణకి పూనుకోవాలి తప్ప కార్మిక వర్గాన్ని రెచ్చగొట్టేటటువంటి పద్ధతుల్లో, లేకపోతే తప్పుడు పద్ధతుల్లో ఈ యొక్క సమ్మెను నిర్వీర్యం చేయడానికి చేసే ప్రయత్నాలన్నిటిని కూడా తిప్పికొడుతూ ఈ నెల 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా మరి సంఘీభావంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ఆందోళన చేయాలని నిర్ణయించాం. ఆ నిర్ణయాన్ని ఈ పత్రికా విలేకరుల ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి, కార్మిక వర్గం కూడా పెద్ద సంఖ్యలో సంఘీభావ కార్యక్రమంలో పాల్గొనాలని మీ ద్వారా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తాం. ఇది భారతదేశ చరిత్రలోనే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎక్కడా కూడా ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి పద్ధతులు జరగల. అలాగే దీనికి 40 ఏళ్ల నుంచి మేము అక్కడేమో చూస్తున్నాం. ఒక్క పోలీస్ అనేది లోపల సిఎస్ఎఫ్ కమాండ్ ఉంటుంది, వాళ్ళ ఆధిపత్యంలో నడుస్తుంది. కానీ పోలీస్ పర్మిషన్ కోసం సిఎండి మహానాడు జరుగుతున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వచ్చి అనుమతులు మరీ తీసుకొని వారిని పోలీసు అనుమతించడం అనేటువంటి జరిగింది. దీక్షా శిబిరాన్ని కూల్చాలని ప్రయత్నం చేశారు. దాంట్లో ఎవరు కూర్చోకూడదని కూడా ప్రయత్నం చేశారు. కానీ దాన్ని అడ్డగించడం, కార్మికులు వ్యతిరేకించడంతో తాత్కాలికంగా ఆగింది. ఏవైనా ఈ విధంగా కార్మికుల్ని విశాఖ స్టీల్ ప్లాంట్లో తొలగించడం అనేది ఉత్పత్తికి ఏ రకంగా తోడ్పడుతుందని అడుగుతున్నాం. నష్టపోయిన కౌలు రైతులను ఆదుకోవాలని ఏపీ కౌలు రైతుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. భూ యజమానుల సహకారం లేకుండా సాగు చేస్తున్న కౌలు రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులకు ప్రభుత్వ గుర్తింపు లభించేలా యజమానుల సంతకాలతో సంబంధం లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు. భూమి యజమానుల సహకారం లేకుండా సాగు చేస్తున్న కౌలు రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ఏపీ కౌలు రైతుల సంఘం డిమాండ్ చేసింది. పంట నష్టాల వల్ల ఆర్థికంగా నష్టపోయిన కౌలు రైతులకు ప్రభుత్వం ఒక్కొక్కరికి కనీసం 20,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని విజయవాడ రూరల్ ఎంఆర్ఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కౌలు రైతుల సంఘం నాయకులు మాట్లాడుతూ
రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది రైతులు భూముల యజమానుల నుండి లీజుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నప్పటికీ భూమి రికార్డుల్లో తమ పేర్లు లేకపోవటం వల్ల ప్రభుత్వం ప్రకటించే నష్టపరిహారం అందుకోలేక నష్టపోతున్నారని అన్నారు. రుణమాఫీ, ఇన్సూరెన్స్ వంటి పథకాల నుండి పొందలేకపోతున్నారని చెప్పారు. గత 3 ఏళ్లుగా వరుసగా వచ్చిన వర్షాభావం, ధరల పెరుగుదల, ఉత్పత్తి వ్యయాల పెరుగుదల వల్ల కౌలు రైతులు తీవ్రమైన సంక్షోభానికి లోనవుతున్నారని పేర్కొన్నారు. దీంతోపాటు ప్రభుత్వం తరపున గ్రామ సచివాలయాల స్థాయిలోనే పంట నష్టం అంచనాలు చేసి కౌలు రైతులకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులకు ప్రభుత్వ గుర్తింపు లభించేలా ప్రత్యేక గుర్తింపు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆదాయాలు రెట్టింపు చేస్తామని ఎన్నికల హామీని అమలు చేయాలనేటటువంటి ఒక మాట కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడలేదు. అందుకోసం ఈరోజు రాష్ట్రంలో ఉన్న రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది. ఏ ఒక్క పంటకు కూడా మద్దతు ధర లేదు. ఇవాళ మొక్కజొన్నలకి మద్దతు ధర లేదు, ప్యాడీకి మద్దతు ధర లేదు, మిర్చికి మద్దతు ధర లేదు. కాటన్ 7,800 రూపాయల మద్దతు ధర అని చెప్పి చివరికి 5,200 రూపాయలకి వచ్చిన కాడికి పంట వచ్చిన కాడికి అమ్ముకునేటటువంటి పరిస్థితి. పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, మామిడి రైతులు ఉన్నారు. ఈ రకంగా ఏ ఒక్క రైతు కూడా ఈ రాష్ట్రంలో కౌలు రైతులు కానీ రైతులు కానీ సుఖంగా సంతోషంగా లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందుకోసం ప్రభుత్వం వెంటనే గత ఈ సంవత్సరంలో కాలంలో అనేక పంటలు అకాల వర్షాలు దెబ్బతిని ప్రకృతి వైపరీత్యాలకు దెబ్బతిన్నటువంటి పంటల్ని ఎన్యూమరేషన్ చేసి రైతులకు ఖచ్చితంగా వాళ్ళ మద్దతు ధర ప్రకారం ఇవ్వాలనేటటువంటి డిమాండ్ చేస్తున్నాం. కౌలు రైతులు ప్రభుత్వం చెబుతుంది మేము గుర్తింపు కార్డులు ఇస్తాం, మీకు రుణాలు ఇస్తాం, అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి అంటుంది. కానీ కొర్రీలు ఎక్కడ పడుతుందంటే భూమి తీసుకున్నటువంటి యజమానితో సంతకం ఉంటేనే కౌలు రైతుకు మేము కార్డు ఇస్తాం అనేటువంటి పద్ధతిలో కొర్రీ పెట్టింది. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఏ భూమికి సంబంధించినటువంటి రైతు కూడా సంతకం పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అందుకని ప్రభుత్వమే ఎవరైతే కౌలు చేస్తున్నారో వాళ్ళు గుర్తించి భూ యజమానితో సంబంధం లేకుండా సంతకం పెట్టించే పని, కౌలు కార్డు ఇచ్చేటువంటి పని చేయాలనే దాని మీద మేము చెప్తున్నాం. కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యార్థుల విజయాలను తమ ప్రమోషన్ కోసం వాడుకుంటూ ఒకే విద్యార్థిని అనేక సంస్థలు తమదిగా చూపిస్తూ ప్రజలను మోసం చేస్తున్నాయని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జి వలరాజు ఆరోపించారు. ఇటీవల నీట్, జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల నేపథ్యంలో పత్రికల్లో ఇచ్చిన ప్రకటనలు పూర్తిగా తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని వారు పేర్కొన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థల వ్యాపార ధోరణికి వ్యతిరేకంగా త్వరలోనే ప్రత్యక్ష ఆందోళనలు బాటపడతామని హెచ్చరించారు. విజయవాడ హనుమాన్పేటలోని దాసరి భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జి వలరాజు, ఉపాధ్యక్షుడు సాయి కుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో విద్యా సంస్థలు వ్యాపార కేంద్రాలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యార్థుల విజయాలను తమ ప్రమోషన్ కోసం వాడుకుంటూ ఒకే విద్యార్థిని అనేక సంస్థలు తమదిగా చూపిస్తూ ప్రజలను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. ఒకే విద్యార్థి ఎన్నో కళాశాలల్లో ఎలా చదవగలడని వారు ప్రశ్నించారు. ఇటీవల నీట్, జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల నేపథ్యంలో పత్రికల్లో ఇచ్చిన ప్రకటనలు పూర్తిగా తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఇప్పటికీ స్పందించకపోవడం విచారకరమని విమర్శించారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై 24 గంటలు గడిచినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం గమనార్హమని పేర్కొంటూ త్వరలోనే కార్పొరేట్ విద్యా సంస్థల వ్యాపార ధోరణికి వ్యతిరేకంగా ప్రత్యక్ష ఆందోళనల బాట పడతామని ఏఐఎస్ఎఫ్ నేతలు హెచ్చరించారు. మా కళాశాల విద్యార్థి ఇక్కడ మా కళాశాలలో చదివాడు, ఇతను 3rd ర్యాంక్ వచ్చిందంటాడు. అదేవిధంగా శ్రీ చైతన్యలో కూడా సేమ్ అతను కూడా సేమ్ హాల్ టికెట్ నెంబరు, సేమ్ ర్యాంకరు, సేమ్ ఏమాత్రం చేంజ్ లేదు. ఇక్కడేమో టీషర్ట్ వేసుకున్నాడు, నారాయణలో టీషర్ట్ వేసుకుంటాడు, శ్రీ చైతన్యలో మాత్రం వచ్చేసరికి కోట్ వేసుకుంటాడు. ఈ తేడా ఏమాత్రం లేదు. వేసుకున్నటువంటి దుస్తులు తప్పనొచ్చి యాస్టిస్గా హాల్ టికెట్ నెంబర్లు కావచ్చు, అదేవిధంగా పేర్లు కావచ్చు, ర్యాంకులు కావచ్చు, ఎవ్రీథింగ్ సేమ్ టు సేమ్. ఇలా మోసపూరితగా ర్యాంకులు ఈరోజు ఏదైతే తప్పుడు ప్రచారం చేస్తున్నాయో ఇలాంటి కళాశాల విద్యార్థుల యొక్క ర్యాంకులు తీసుకొచ్చి శ్రీ చైతన్య, నారాయణ, అదేవిధంగా అలైన్ కళాశాలల యొక్క కూడా వాళ్ళు ఏ విధంగా అయితే తప్పుడు ప్రచారం చేస్తున్నారు, ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి కళాశాలలపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. మరీ ముఖ్యంగా అయితే ఈ కళాశాలలకు, ముఖ్యంగా శ్రీ చైతన్య కళాశాలకు అయితే ఏ విధంగా అయితే కంపెనీలకు ఒక ప్రోడక్ట్ని ప్రమోట్ చేయడానికి బ్రాండ్ అంబాసిడర్లుగా పెడతారో ఇలానే ఈ యొక్క శ్రీ చైతన్య కళాశాలకు కూడా ఈరోజు శ్రీలీల, అల్లు అర్జున్ ఇలా జూనియర్ కళాశాలను అభివృద్ధి చేస్తామంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఏం నిద్రపోతా లేవు. నీ యొక్క అక్రమ వ్యాపారానికి
విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులతో కలిసి నారాయణ శ్రీ చైతన్య చేసేటువంటి అక్రమ వ్యాపారం పైన ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. విద్యాశాఖ మంత్రి మేల్కోవాలి, నిద్రపోతా ఉన్నాడు. ఈ యొక్క వ్యాపారానికి ఆయన యొక్క రాజకీయ వ్యవస్థకు నారాయణకు మేలు చేయొచ్చు, కానీ విద్యార్థి తల్లిదండ్రులు మోసం చేస్తూ ఉంటే ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ చూస్తూ ఊరుకోదు. కాబట్టి విద్యార్థి తల్లిదండ్రులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన శ్రీకారం చుడతా ఉన్నాం. తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తూ ఉన్నది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో పరుగులు తీస్తుందని గన్నవరం ఏఎంసీ చైర్మన్ గరికపాటి శివశంకర్ అన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తుందన్నారు. ఇప్పటికే పెన్షన్ పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్, వంట పథకాలను నెరవేర్చిందని, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, తల్లికి వందనం త్వరలో లబ్ధిదారులకు అందజేయనుందన్నారు. వెన్నుపోటు పొడిచింది ఎవరో అందరికీ తెలుసన్నారు. జగన్మోహన్ రెడ్డి సొంత తల్లికి, సొంత చెల్లికి, బాబాయికి వెన్నుపోటు పొడిచారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు గన్నవరం ఏఎంసీ చైర్మన్ గరికపాటి శివశంకర్ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముగ్గుల పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొని ముగ్గులు వేశారు. ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. బాణసంచా కాల్చి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ గరికపాటి శివశంకర్, జనసేన మండల పార్టీ అధ్యక్షులు లక్ష్మణ్ రావు మాట్లాడుతూ జూన్ 4వ తేదీకి కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఎంతో సంతోషంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తుందని, ఇప్పటికే పెన్షన్ పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్ వంటి పథకాలను నెరవేర్చిందని, మిగిలినవి త్వరలోనే నెరవేరుస్తుందన్నారు. వైసీపీ నేతలు కావాలని కూటమి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వెన్నుపోటు దినోత్సవం వైసీపీ నాయకులు చేయటం చాలా విడ్డూరంగా ఉందని చెప్పారు. వెన్నుపోటు పొడిచింది ఎవరో అందరికీ తెలుసన్నారు. జగన్మోహన్ రెడ్డి సొంత తల్లికి, సొంత చెల్లికి, బాబాయికి వెన్నుపోటు పొడిచాడన్నారు. 2024లో కేవలం 11 సీట్లకే పరిమితమయ్యారని, 2029లో ఒక్క స్థానం కూడా గెలవలేరన్నారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ మహోన్నతమైన వ్యక్తిత్వం గల వ్యక్తి, ప్రజలకు సేవ చేయటానికి రాజకీయాల్లోకి వచ్చారని అందరికీ తెలుసన్నారు. ఇప్పటికే ఏ మంత్రి చేయలేని సాహసాలు, అభివృద్ధి పనులు చేసి ట్రైబల్స్ ఏరియాలో, నక్సలైట్ ఏరియాల్లో తిరిగి గిరిజనులకు న్యాయం చేశారన్నారు. పవన్ కళ్యాణ్ మీద కానీ, కూటమి ప్రభుత్వం మీద కానీ వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఇది వెన్నుపోటు పడుతుంది. మీరు అలా వెన్నుపోటు పొడవబట్టి 151 సీట్లు ఉన్నది, మీరు 11 సీట్లకు వచ్చారు. మీరు ప్రజలకి వెన్నుపోటు పొడిచారు, ప్రజలు మళ్ళీ మీకు తిరిగి మీకు వెన్నుపోటు పొడిచారు. మీకు అర్థం కావట్లా, నవ్వుతున్నారు. మీరు వెన్నుపోటు దినోత్సవం చేయడం ఏంటి? అద్దె నాయకుల్ని ఇక్కడ తీసుకొచ్చి అల్లర్లు సృష్టించాలంటే గన్నవరం ప్రజలు ఎవరు ఊరుకోరు. మీకు ఇంకా బుద్ధి రాల, మీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు, అయినా మీకు బుద్ధి లేదు. మారండి, మారి మంచిగా ఉండండి, ప్రజలకు మంచి చేయండి, మంచి చేస్తున్న స్వాగతం పలకండి. ఇలా అల్లర్లు సృష్టించాలంటే ఈ కూటమి ప్రభుత్వం ఒప్పుకోదు. గన్నవరం ప్రజలు చాలా చైతన్యవంత ప్రజలు. మేమంతా ఒక కూటమిగా బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి మేము ముందుకెళ్తాం. మీ వైసీపీ నాయకులు అల్లర్లు సృష్టించాలన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నాం, ఇదే మా హెచ్చరిక. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మేము 1 సంవత్సరం అయింది, మీ మీద అన్యాయమైన కేసులు కానీ ఒక్క కేసు కూడా మీకు పెట్టలా. మన గన్నవరం ఎమ్మెల్యే గారు యార్లగడ్డ వెంకటరావు గారు ఒక్క కేసు, అన్యాయమైన కేసు కూడా మీకు పెట్టలేదు. అది మా మంచితనం. ముఖ్యంగా గన్నవరం లాంటి నియోజకవర్గంలో పుచ్చలపల్లి సుందరయ్య గారు లాంటి నాయకులు ఇక్కడ పరిపాలించారు. వాళ్ళు ఎంత చక్కగా పరిపాలించారో గత కొంతకాలంగా చూసాం. గత ఎమ్మెల్యే చేసిన పనులు కానీ, నిండు సభల్లో మహిళల్ని అగౌరవపరిచిన విధానం కానీ ఈ రోజున జరుగుతుంది, చూస్తున్నారు మీరు. అది పోగా సక్రమంగా పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని కానీ, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారిని కానీ ఏదో రకంగా దుమ్మెత్తి పోద్దామని చూస్తున్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మిగతా మీకు ఇప్పుడు వచ్చిన 11 సీట్లు కాకుండా ఇంకా మరింత తగ్గే అవకాశం ఉందని మీరు చేసే పనులు తెలియజేస్తున్నాయి. మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం కార్యక్రమం నిర్వహించారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి ఎమ్మెల్సీ మురుడు హనుమంతరావు ఆధ్వర్యంలో మంగళగిరి బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి, బాబు జగ్జీవన్ రావు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిరసన వెన్నుపోటు దినం ర్యాలీని ప్రారంభించారు. మంగళగిరి బస్టాండ్ సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. వెన్నుపోటు దినం నిరసన ర్యాలీలో నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు భారీగా పాల్గొన్నారు. మంగళగిరి డిప్యూటీ తహసీల్దార్ అంకారావుకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వేమారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు రాజకీయ జీవితం ఎన్టీఆర్ వెన్నుపోటుతో ప్రారంభమైందని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైనా ఇచ్చిన హామీని అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచారన్నారు. మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో కూడా వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఈ వెన్నుపోటు కార్యక్రమం ముఖ్యోద్దేశం చంద్రబాబు గారు రాజకీయ జీవితం ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటుతో ప్రారంభమయ్యి ఇవాళ కొత్తగా గవర్నమెంట్ ప్రారంభించి సంవత్సరం అయినప్పటికీ కూడా ఆయన చేసిన వాగ్దానాలు ఏవి కూడా అమలు పరచని విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా వెన్నుపోటు పొడిచిన విషయం ఇవాళ మనందరికీ తెలుసు. ఆ వెన్నుపోటు అనేది రామారావు గారితో మొదలుపెట్టి అంచెలంచెలుగా చంద్రబాబు నాయుడు గారు అప్పటి నుంచి ఇప్పటిదాకా వివిధ రకాలుగా నాయకుల్ని, కార్యకర్తల్ని, ఇప్పుడు మరీ ముఖ్యంగా ప్రజలను కూడా వెన్నుపోటు పొడిచే కార్యక్రమానికి దిగజారారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.